హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే బీఎస్సీ మైక్రోబయాలజీలో సెకండ్ సెమిస్టర్లో మనకి సెకండ్ పేపర్ ఏంటి అంటే మైక్రోబియల్ ఫిజియాలజీ. సో దీనికి సంబంధించిన 5 యూనిట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ అనేవి ఈ వీడియోలో ఉంటాయి. ఓకేనా? అండ్ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మీకు ఇలాంటి అప్డేట్స్ ఇంకా వస్తుంటాయి. మీ ఎగ్జామ్కి రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలాంటివి వస్తుంటాయి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్లో ఏంటి అంటే మన గ్రూప్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో మీరు జాయిన్ అయితే మీకు ఏంటి అంటే షెడ్యూల్స్ కానీ ఇలాంటివన్నీ అందులో పోస్ట్ చేస్తుంటాం మేము. సో జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో ఎండింగ్లో ఎలా మీరు అటెంప్ట్ చేస్తే మీకు బెటర్ మార్క్స్ వస్తాయి, మంచి మార్క్స్ అనేది ఎలా గెయిన్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను నేను. ఓకేనా? అండ్ యూనిట్ 1లో మైక్రోబియల్ ఫిజియాలజీలో మనకి ఫస్ట్ యూనిట్ ఏంటంటే మైక్రోబియల్ న్యూట్రిషన్. దీనికి సంబంధించిన లాంగ్ ఆన్సర్స్ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ మైక్రో ఆర్గాన్స్. ఈ క్వశ్చన్ని ఇందులో ఇక్కడ మీకు చూపిస్తున్న ఓవరాల్ 5 క్వశ్చన్స్ మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ మీకు థర్డ్ క్వశ్చన్ క్లాసిఫై మైక్రో ఆర్గాన్ బేస్డ్ ఆన్ కార్బన్, ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ సోర్సెస్ ఉన్నాయి చూసారా. మైక్రో ఆర్గాన్స్ తీసుకునే బేస్డ్ ఆన్ ఫుడ్ బట్టి మైక్రో ఆర్గాన్స్ ఏంటి అంటే క్లాసిఫై చేస్తారు అనేది ఆ క్వశ్చన్. సో ఓకేనా? సో అలా మీకు సింపుల్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి సింథటిక్ మీడియా కానీ సెమీ సింథటిక్ మీడియా, సెలెక్టివ్ మీడియా, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియమ్స్ ఉంటాయి, అవి మనం తెలుసుకోవాలి. సో ఆ క్వశ్చన్ లాస్ట్ 5th క్వశ్చన్ ఇది మీరు చూస్తే. ఓకేనా? ఇది కొన్ని మీ మెటీరియల్స్ ఎలా అంటే కొంచెం ఏంటి అంటే వే ఆఫ్ ఫ్రేమింగ్ అనేది చేంజ్ ఉంటుంది క్వశ్చన్. ఓకేనా? సో అందుకు నేను మీకు క్లియర్గా చెప్తున్నా. అండ్ చూసుకుంటే ఇవి ఏంటి అంటే షార్ట్ ఆన్సర్స్, ఇవి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇవి కూడా చాలామంది యూనివర్సిటీస్ ఏంటి అంటే కొంతమందికి 4 మార్క్స్ ఉంటాయి, ఇంకొంతమందికి 5 మార్క్స్. అలాంటి వాళ్ళు 4 మార్క్స్ కానీ 5 మార్క్స్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే షార్ట్ ఆన్సర్స్ ఇవే ప్రిపేర్ అవ్వండి. మీకు కొన్ని యూనివర్సిటీస్ 4 అడిగితే ఇంకొన్ని 5 మార్క్స్కి అలా అడుగుతారు. కొన్ని యూనివర్సిటీలో 2 మార్క్స్ కూడా అడుగుతారు. 2 మార్క్స్ ఎలా అంటే మనకి ఎవ్రీథింగ్ అనేది చెప్పలేము. 2 మార్క్స్ అయినా చిన్న చిన్న టాపిక్స్ నుండి అడుగుతారు. ఇన్ కేసు ఇప్పుడు మీరు షార్ట్ ఆన్సర్స్లో కూడా వీటిలో నుండి అడగొచ్చేమో, లేదా డయాగ్రామాటిక్ కూడా అడగొచ్చు మనకు. అందుకు మీరు 10 మార్క్స్ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ నేర్చుకుని అంటే మనం అబ్సల్యూట్గా 75 మార్క్స్ ఉంటే అట్లీస్ట్ 60కి ఏంటి అంటే మనం అటెంప్ట్ చేయొచ్చు, అసలు ఇష్యూ ఏమీ లేకుండా. ఓకేనా? అండ్ సెకండ్ యూనిట్ చూసుకుంటే మైక్రోబియల్ గ్రోత్. సో ఈ మైక్రోబియల్ గ్రోత్లో మనకి ఏంటంటే టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది మనకేంటి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కూడా అడుగుతారు. కొంచెం మీరు బెటర్గా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ పోతే ఎఫెక్ట్ ఆఫ్ మైక్రోబియల్ గ్రోత్, ఇవి చూసుకోండి. ఈ 5 ఇంపార్టెంట్ లాంగ్స్. ఈ 5 అయిపోయిన నెక్స్ట్ ఏంటి అంటే మీకు షార్ట్ ఆన్సర్స్ ఇవి ప్రిపేర్ అవ్వండి. ల్యాగ్ ఫేస్, లాగ్ ఫేస్, స్టేషనరీ ఫేస్. ఈ 3 క్వశ్చన్స్ మీకు ఎక్కడ కవర్ అవుతాయి అంటే ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ ఈ క్వశ్చన్లో మనకి ఏంటి అంటే కవర్ అవుతుంది. ఓకేనా? సో ఇలా షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ ఇవి ప్రిపేర్ అవ్వండి సెకండ్ యూనిట్లో. అండ్ థర్డ్ యూనిట్లో ఎంజైమ్స్ ఎలా వర్క్ చేస్తాయి ఏంటి, దాంట్లో స్ట్రక్చర్ ఆఫ్ ప్రాపర్టీ ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్నీ ఇవి ఉంటాయి. వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాక్ అండ్ కీ, ఇది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎంజైమ్ క్లాసిఫికేషన్ చూసుకోండి. అండ్ అపో ఎంజైమ్, కోఫాక్టర్, కో ఎంజైమ్స్, ఈ 3 కొంచెం ఇంపార్టెంట్. వీటి తర్వాత ఏంటి అంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఎంజైమ్ మెకానిజం అనేది స్టాప్ అవుతుంది, అంటే ఏ ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేసే ఎంజైమ్ మెకానిజం అనేది తగ్గేదని ఒక క్వశ్చన్ ఉంటుంది. దాన్ని మీరు చూసుకోండి, అది కొంచెం ఇంపార్టెంట్. అది ఇక్కడ నేను స్పేస్ ల్యాక్ ఏంటి అంటే ఇంక్లూడ్ చేయలేదు. ఓకేనా? అది మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అది కూడా మనకి 10లో అడిగే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్స్లో అడిగారు, అందుకే మీరు ఒకసారి చూసుకోండి అంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే థర్డ్ యూనిట్లో షార్ట్ ఆన్సర్స్ ఇవి 4 మార్క్స్. ఇవన్నీ మీరు టిక్స్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఫోర్త్ యూనిట్లో గ్లైకాలసిస్ కానీ, అండ్ టీసీఎస్ సైకిల్, ఏరోబిక్ రెస్పిరేషన్ కానీ. సో ఇవన్నీ చూసుకోవాల్సిందే. మీరు ఏ ఒకటి స్కిప్ చేయకండి. ఇవి ఏంటి అంటే మీరు చాట్ జీపీటీ చేసినా, జెమినీ ఏఐ చేసినా మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు లాంగ్వేజ్లో ఇస్తుంది. అలా ప్రిపేర్ అయినా కానీ 1 డేలో ఇవన్నీ ఫినిష్ చేసేయచ్చు మనకి. ఓకేనా? దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ థింగ్ షార్ట్ ఆన్సర్స్ చూసుకోవచ్చు. ఇవి మొత్తం ఈ షార్ట్ ఆన్సర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ లాస్ట్ యూనిట్ బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్, లాంగ్ ఆన్సర్స్, ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి కంపల్సరీ. కంపారిజన్స్ చూసుకోండి, డిఫరెన్సెస్ చూసుకోండి బాగా. ఓకేనా? అండ్ ఇవి వచ్చేసి ఏంటి అంటే షార్ట్ ఆన్సర్స్, ఇవి చూసుకోండి. అండ్ ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ థింక్ వస్తే మనం ఎలా రాయాలి అంటే మాత్రం ఫస్ట్ మీరు ఏంటి అంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, బాగా వచ్చిన క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ మాత్రం అటెంప్ట్ చేయండి. దెన్ లాంగ్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత మీరేంటి అంటే షార్ట్ ఆన్సర్స్కి రండి. ఓకేనా? సీక్వెన్సెస్గా రండి. ఓకేనా? మీరేంటి సీక్వెన్స్ దాటి మారుస్తా రాశారనుకోండి, కరెక్షన్ చేసే వాళ్ళకి ఇరిటేషన్ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే చెక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందువల్ల ఏంటి అంటే నేను చెప్తాను సీక్వెన్స్గా రాయండి. ఇన్ కేస్ మీకు ఆ క్వశ్చన్ రాకపోతే. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా
హెల్ప్ చేస్తారంటే అప్పుడు ఒక 2 పేపర్స్ లీవ్ చేసి దెన్ తర్వాత షార్ట్ ఆన్సర్స్ అనేది ట్రై చేయండి, రాసుకోండి, మీకు వచ్చినవి స్టార్ట్ చేయండి షార్ట్ ఆన్సర్స్, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రైటింగ్ అనేది బాగా ప్రెజెంట్ చేయండి, అంటే ఐ మీన్ ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ ఇవ్వండి, బ్లాక్ అండ్ బ్లూ పెన్స్ యూస్ చేయండి, మంచిగా ఒక పెళ్లి కొడుకులా రెడీ చేయాలి ఆన్సర్ షీట్ని, అలా రెడీ చేస్తే మీకు మంచి మార్క్స్ అనేది వస్తాయి. అండ్ సైడ్ హెడ్డింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, సైడ్ హెడ్డింగ్స్ రాసిన తర్వాతే నెక్స్ట్ ఇవి రాయండి మ్యాటర్. మీరు సైడ్ హెడ్డింగ్ పారాగ్రాఫ్లుగా రాసి అసలు మార్క్స్ వేరు, సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ దానికి రిలేటెడ్ పారాగ్రాఫ్ రాసుకుంటూ పోతే మనకి మంచి మార్క్స్ అనేది వేస్తారు. అండ్ స్ట్రక్చర్స్ ఉంటే కానీ ఏదన్నా డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ వేయండి, డయాగ్రామ్స్ వేయకపోతే 5 మార్క్స్ అనేది పోతాయి. సో ఇలా ఉంటుంది మనకి చెప్పాలంటే, ఓకేనా. సో ఇవి మీరు ఫాలో అయ్యారంటే దెన్ మీకు ఒక మంచి మార్క్స్ అనేది వస్తాయి, ఓకేనా. సో దట్స్ ఇట్, ఈ వీడియో ఇంతవరకే. మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను మీకు.